దేవుని పిల్లలారా, మరి మంచి సాక్ష్యాలు మనం విన్నాము. విశేషం ఏంటంటే, ఆ దినాలలో యెరూషలేము ప్రథమ సంఘం అయితే, యెరూషలేము నుండి ఆయా ప్రాంతాలకు సేవకులు, దైవజనులు, సువార్తికురాండ్రు, యువాంజలిస్ట్, ప్రవక్తలు, అపోస్తలులు, కడమ అపోస్తలులు, శిష్యులు వెళ్ళి సువార్త చెప్పి సంఘాలను స్థాపించారు. అలాగనే మన సంఘం నుంచి ఫస్ట్ నారాయణరాజుపేట స్టార్ట్ అయింది. అలాగనే కన్నూరుపాలెం ఎప్పుడో ప్రేయర్సాలు స్టార్ట్ చేశాం గాయత్రి గారి దగ్గర. వారు కూడా సమర్పించుకుని సోమవారం ప్రేరేపించబడిన వారి దగ్గరికి వెళ్ళి ప్రభువును ప్రకటిస్తున్నారు. సంతోషమే. అయితే మరి మిగిలిన మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతమందికి సువార్త చెప్తున్నారు? రండి ప్రభు దగ్గరికని. ఎలాగూ మనము ప్రేయర్సల్ పరిచయము అంటే వర్షంలో ఒక్క నీటి బొట్టు అనేక నీటి బొట్టులు కలిస్తే ఒక దారగా ఉంటే కాదు, కొన్ని దారలు అంటే ఇలా కారుతున్నవి అనేకమైనవి ఒక దగ్గర పెడితే ఒక ప్రవాహమే చిన్న కాలువ, ఆ కాలువే పెద్దది, ఆ కాలువలన్నీ కలిస్తున్నది, నదులన్నీ కలిసేది సముద్రంలో. మనము కూడా ఎవరైతే ప్రేరేపించబడ్డారో, ఎవరైతే ఆయత్తపడి ఉన్నారో, మీరు గమనించాలి, ఆ ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న వారు మాత్రమే మన దగ్గరికి వస్తారు, మన మాటలు వింటారు, అలాగే దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. మీరు కూడా అలాగే ఉండాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ధైర్యంగా ఉండండి, దేవుని మీద ఆధారపడండి. సాక్ష్యం చెప్పిన బిడ్డలను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము మనము చదువుకుందాం. మరి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము, జడ్జెస్ చాప్టర్ 11 ఫ్రమ్ 35. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 35వ వచనం చదువమ్మా. ఆమెను చూచి తమ బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను కృంగజేసితివి, నన్ను తల్లడిలింపు చేయువాడవు. అవును, నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, వెనుక తీయలేనెను. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, వెనుక తీయలేను. పరమ తండ్రివైన దేవా, ఈ మధ్యాహ్నపు వేళలో నీ సన్నిధి మాపై ఉంచి మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. నీవు నోరు తెరిచి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మాట్లాడమని మిమ్మును మేము ఆహ్వానిస్తున్నాను. మాట్లాడేది నీవే గనుక మా అందరి హృదయం అనే పలక మీద ఈ మాటలు వ్రాయండి. మేము కూడా వాక్యము చేత కడగబడి, వాక్యముతో నింపబడి నిన్ను మహిమపరిచే కృప దయచేయమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వాక్య భాగములో పాత నిబంధన సృష్టి, ఆ తర్వాత దేవుడు తన కొరకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని, ఆ వ్యక్తి ద్వారా ఒక వారసుడను సిద్ధపరిచి, అతని గర్భము నుంచి తను అనుకున్న సహవాసమును బలపరుస్తూ, ఆ తర్వాత ఆయన వంశావళులను తీసుకొచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీలు 12 గోత్రకర్తలు. వారి నుంచి దేవుడు మరలా క్రమక్రమముగా తన మనుషులను, జోషువ, ఆ తర్వాతే బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే ఎంతోమంది మంచి నమ్మకమైన నాయకులు క్రమేణా జరుగుతూ ఉంది. దేవుని పిల్లలారా,
ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చేసారు. మోషే గారి కాలం అయిపోయింది, యెహోషువ గారి కాలం అయిపోయింది. ఇప్పుడు న్యాయాధిపతుల కాలము వారికి వచ్చింది. ఆ న్యాయాధిపతులలో చాలామంది ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా ఉండి దేవుని ఉద్దేశాన్ని ప్రజలకు ప్రకటించి యుద్ధం చేశారు. వారి కోసం ప్రార్థన చేశారు. వారు తప్పిపోకుండా బైబిల్ ఇలాగూ చెప్తుంది, కట్టడ లేని జనులు దారి తప్పిపోతారు, చెడిపోతారు. నాయకులు లేని జనులు చెడిపోతారు. కాబట్టి కట్టడ అవసరము, నాయకుల అవసరమని దేవుడు తలచి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రవక్తను లేక న్యాయాధిపతిని నింపాడు. యెఫ్తాను పిలుచుకున్నాడు దేవుడు. ఆ తర్వాత శాంసోను, ఆ తర్వాత మంచి గుర్తింపున్న న్యాయాధిపతి ఇప్పుడు మనం చదువుకున్నవారు యెఫ్తా. ఈయన మంచి నాయకుడు, మాట మీద నిలబడిన వాడు, దేవునికి భయపడిన వాడు, దేవుని చిత్తమును ప్రజలందరి ముందు అగపరిచిన వాడు. తను మాత్రమే కాదు, తనకున్న ఏకైక కుమార్తెను, ఒక్క కుమార్తెను దైవికమైన మార్గంలో నడిపించాడు. మాట తప్పని కుమార్తెగా పెంచాడు. దేవునికి భయపడి దేవునికి విధేయత చూపే కుమార్తెగా యెఫ్తా మంచి తండ్రిగా కనబడుతున్నాడు. ఒక మంచి న్యాయాధిపతిగా కనబడుతున్నాడు. దేవుని దైవ జనాంగమా, ఈరోజు మనము యెఫ్తాను గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమయ్యింది అని అడిగితే, మోయాబు రాజు కుమారుడు తన తర్వాత అంటే తండ్రి తర్వాత రాజయ్యాడు మోయాబు దేశానికి. ఇప్పుడు రాజైన వెంటనే యెఫ్తా న్యాయాధిపతిగా ఉన్నప్పుడు వర్తమానం పంపాడు. ఇదిగో, మీరు మా భూభాగమును ఆక్రమించారు, అది మాది, మాది మేము తీసుకుంటామని పంపించాడు. క్లుప్తంగా మాట్లాడుకుందాం, మీరు ఇంటికాడ చదువుకోండి. అప్పుడు యెఫ్తా అంటున్నాడు, చూడండి, మా పితరులు మోషే గారి నాయకత్వంలో వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం ఈవలి పస్కా పండుగ అయిపోయాక ఒక్కొక్క ప్రాంతం, అరణ్యము, అలాగని ఎడారి ప్రాంతం, ఇవి దాటుకుని మోయాబు దేశపు మైదానములో ఉండి మోషే గారు యెహోషువ గారు మీకు వర్తమానం పంపారు. బాబు, మోయాబు రాజు గారు మీ ఊరిలో పడి నడుచుకుని మేము వాగ్దాన దేశానికి వెళ్ళాలి, మాకు త్రోవ ఇవ్వండి అని అడగటానికి వర్తమానం పంపితే, నీ తండ్రి మోయాబు రాజు ఆనాడు మా పితరులకు ఏ మాత్రము అవకాశం ఇవ్వకపోగా దారి ఇవ్వను, నీరు ఇవ్వను అన్నప్పుడు మోయాబు ఊరు బయటనే మా పితరులు గుడారములు వేసుకుని అక్కడ నివసించారు. దానిని మజిలీ, ఇశ్రాయేలీల ప్రయాణంలో 40 సంవత్సరాల ప్రయాణంలో 8 మజిలీలు వారు నియమించారు. మజిలీ అంటే నివాసము లేక విశ్రాంతి, లేకపోతే రెస్ట్ రూమ్ అని అనుకోవచ్చు మనం. అంటే ఆ 8వ మజిలీలో మా వాళ్ళు ఉన్నారు. ఇది నిజం. అప్పుడు దేవుడు ప్రేరేపించి వారి ఆహారం కొరకు లేక వారి యొక్క విస్తరణ కొరకు రాజ్య స్థాపనకు యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడే మా పితరులతో ఉండి యుద్ధం చేసి మీ భూభాగమును మా పితరులకు ఇచ్చారు. అది యెహోషువ గారి కాలంలో దేవుని ప్రజలైన మాకు పంచి పెడితే తిరిగి దానిని నాకు ఇవ్వమని ఎలాగ అడుగుతున్నావయ్యా, ఆలోచించని మోయాబు రాజు కబురు పంపాడు. ఇప్పుడు మోయాబు రాజు ఆ మాట వినకుండా యుద్ధానికి కాలు దువ్వి ఇశ్రాయేలీల ప్రజల మీదకు దండెత్తి వస్తున్నప్పుడు దేవుని ఆత్మ మరి యెఫ్తా మీదకు వచ్చినప్పుడు యెఫ్తా తన ఇంటిలో ఒక ప్రమాణం చేస్తున్నాడు, ఒక నిబంధన చేస్తున్నాడు, ఒక వడంబడిక చేసుకుంటున్నాడు. దేవా, నేను వెళ్ళి వారిని జయించగలనా? నేను వారిని జయించగలిగితే నేను తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటిలో నుండి ఏది మొదట నాకు ఎదురుగా వస్తుందో, నా ఇంటి నుండి నేను యుద్ధములో గెలిచి సంతోషంతో వచ్చేటప్పుడు ఏదైతే నాకు ఎదురుగా వస్తుందో, అది పశుపక్షాదులైనా, ఇంటను పుట్టిన బిడ్డలైనా, కడుపును పుట్టిన వారైనా,
దాసుడైనా దాసి అయినా పరదేశి అయినది ఎవరైనా సరే ప్రాణము కలిగిన ప్రతి దానిని నాకు ఎదురుగా మొదట వచ్చినది నీకు బలి అప్పగిస్తానని మొక్కుకున్నాడు యెఫ్తా. అది యెఫ్తా మాటను దేవాతి దేవుడే విన్నాడు. ఏం చేస్తాడు చూద్దామని దేవుని సంకల్పం. కానీ దేవుడు మనుషులను నిలిపి ఆయనే యుద్ధము చేశాడు. ఆయనే యుద్ధము చేశాడు. మోషే గారి కాలంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజల్లో శక్తి బలము కలిగి యుద్ధములు గెలిచారు. మోషే గారు చేతులు ఎత్తటం ఎప్పుడైతే దించాడో వారు శత్రువులు బలము కలిగి ఉన్నారు. అంటే దాని అర్థం కుటుంబంలోనైనా సంఘములోనైనా ఉండవలసినది ప్రార్థనా సహకారం. ప్రార్థించేవారు కావాలి, ప్రార్థనకు నిలబడేవారు కావాలి, ప్రార్థనలో పోరాడేవారు కావాలి, ప్రార్థనలో దర్శనములు చూసేవారు కావాలి, ప్రార్థనలో దేవుని చిత్తమును నెరవేర్చు వారిగా ఉండాలి. ఇది దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని యొక్క దయా సంకల్ప పూర్వకమైన చిత్తమును మీరు నెరవేర్చే వారిగా ఉంటే యెఫ్తా వలె మీరు నేను దేవుని దగ్గర మొక్కుబడి చెల్లించే వారిగా ఉండాలి. ఒక చిన్న మాట మనం చదువుకుందాం. సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 30 ఫ్రమ్ సెకండ్. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల అబద్ధమునకు ప్రమాణము చేసిన ఎడల, అమ్మా ఆపద్దినమునా లేకపోతే అబద్ధమా? బద్ధుడగుటకు అంటే మొక్కుకొనిన దానిని చెల్లించడానికి మీరు ఉండాలి. దేవుని పిల్లలారా, ఎందుకు యెఫ్తా ఇలా చేశాడు అనుకుందాం. భలేవాడు పోయా యెఫ్తా, నువ్వు భలే మొక్కుబడి మొక్కుకున్నావు. నేను కోడినో లేకపోతే మేకనో గొర్రెనో ఇంక దానికి సంబంధించి శ్రేష్టమైన బైబిల్లో రాయబడిన ప్రతి పక్షి జంతువును బలిస్తుంది కదా అనవలసినది. ఇల్లు అంటే మనుషులు ఉంటారు, అది భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, కుమార్తె కావచ్చు. మరి నీవేమో ఇంటిలో నుంచి ఎవరు ముందు వస్తారో వారిని బలిస్తానన్నావు అని మనం ప్రశ్నించక ముందు దేవుడు ధర్మశాస్త్రంలో ఏదైతే బయలుపరిచాడో మనకిచ్చాడో మోషే గారి ద్వారా అదే మనం చదువుకుంటున్నాం. సాక్షాత్తు భూమి ఆకాశములు సృష్టించిన దేవుడే మీరు మొక్కుకున్న దానికి మీరు బద్ధులై ఉన్నారు. మొక్కుకొనిన దానిని మీరు తిరిగి చెల్లించాల్సిందే అని బైబిల్ చెప్తుంది, ధర్మశాస్త్రం. కానీ పాత నిబంధన మనకి ఇలాగ చెప్తా ఉంటే కొత్త నిబంధనలో ప్రవక్తలు మనకేం చెప్తున్నారు? బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక పాఠం మనం ఒకసారి చదువుకుందాం. దయచేసి మీరు గ్రహించండి. ప్రభునందు దేవుని బిడ్డలారా చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. ప్రసంగి 5వ అధ్యాయం 4-5 వచనాలు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయొద్దు. బుద్ధిహీనులు ఇలాంటిది చెల్లించరు, అందుకే ఆయన ఇష్టపడ్డాడు. చాలామంది ఒకసారి ఒక కుమారుడు, నా ప్రియమైన కుమారుడే, నేను ఇక్కడ కళ్ళు మూసి కూర్చున్నా, గబగబా నా దగ్గరకు వచ్చాడు. అయ్యో వచ్చి పీఠం మీద కూర్చుని నన్ను అడుగుతున్నాడు, పాస్టర్ గారు ఎంతమంది ఉంటారు అన్నాడు. ఏమి నాన్న అన్నాను. నేను ఏదైనా ఒక పలహారం తెచ్చి వారికి పంచాలనుకుంటున్నాను అన్నాడు. నేనన్నాను, సమయము సందర్భము లేదు,
ఎందుకు నన్ను అడుగుతున్నావు అన్నాను. లేదు, నేను ఇప్పుడు నువ్వు చెప్పింది తెస్తాను అన్నాడు. సరే, నీవే చూసుకో అని చెప్పాను. ఇప్పటికీ నెలలు, రోజులు, మాసములు గడిచిపోయాయి. ఆ మాట రాలేదు. దానిని ఏమనాలి? అక్కడ మొక్కినది వేరు, ఇక్కడ మొక్కింది వేరు, నీ మనసులో మొక్కుకున్నది వేరు. ఏదైనా ఆయన అంటాడు ప్రసంగి, మొక్కినది మొక్కే, దానిని నీవు ఆలస్యము చేయకుండా వెంటనే నువ్వు దాన్ని చెల్లించేవాడేవుగా ఉండాలి. ఆకాశం ముందు చూస్తున్న దేవుడు, ఆకాశమును ఉంచి నీవు అప్రమాణముగా చేసిన, లేకపోతే నువ్వు పలికిన ప్రతి మాటను ఆయన లక్ష్య పెట్టేవాడిగా ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా అంటాడు, బైబిల్ గ్రంథంలో స్పష్టమైన ప్రసంగి గ్రంథం అంటాడు, ఆకాశము తోడని మీరు అనవద్దు, అక్కడే భూమి తోడనవద్దు, అమ్మ తోడని తల మీద చెయ్యి పెట్టుకుని మీరు ప్రమాణము చేయొద్దు. మొక్కుకోవటము అంటే ప్రమాణము చేయటమే. నా ప్రియమైన కుమారుడా, కుమార్తె, నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమిటి ఈ దినం? ఎందుకు యెఫ్తా మనకున్నాడు? ఒక మంచి న్యాయాధిపతి, మంచి పోరాట యోధుడు, భయమెరగిన వాడు, దేవుని మీద ఆధారపడి ఆనుకునేవాడు. అదెంత గడ్డు సమస్య అయినా నాకు సమస్య ఏమని తను ప్రార్థిస్తూ తన కుమార్తెను, తన భార్యను, తన పరివారం అంతటిని కూడా మోకాళ్ళేయించి ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడే ఇంత గొప్ప దైవజనుడే, న్యాయాధిపతివే, ఏమని మొక్కుకున్నావయ్యా అని అడిగితే, నేను యుద్ధములో గెలిచి వచ్చేటప్పుడు నా ఇంటి నుంచి ఎవరు మొదట బయటికి వస్తారో వారిని నేను యెహోవాకు బలిగిస్తా, సంఖ్యాకాండములో వ్రాయబడినట్లుగా. ఆశ్చర్యం వేస్తుండొచ్చు మనకు. ఇంట్లో వారికి ఎవ్వరికి తెలియదు. అందులో ఆడపిల్లలకు తండ్రి అంటే ప్రేమ, మమకారం. ఎంతైనా మా నాన్న, మా తండ్రి కూడా బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తాడు. మంచి తండ్రి తన బిడ్డలను ఆస్తికర్తలుగా చేస్తాడు. యథార్థవర్తనుడకు తండ్రి, ఆ నీతిమంతుని తదనంతరము పిల్లలు ధన్యులగుతారని బైబిల్లో రాయబడుతుంటే, అయ్యో ఈ తండ్రి తన బిడ్డను ఎంతో ప్రేమించాడు. ఈ బిడ్డ కోసము ఆయన ప్రమాణం ఈ బిడ్డను ఆయన పెంచాడు. అడుగుతున్నాడు ఒకటే, నా ప్రాణమును నీవు కృంగదీసిన కుమార్తెవు. ఏం తప్పు చేసింది? ఏం తప్పు చేసింది? ఎవరైనా చెప్తారా? ఏం తప్పు చేసిందమ్మా? తప్పు చేయలేదు. ఊరి బయటికి రాగానే టపాకాయలు పేలుస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు మనకందరికీ అలకడి ఏంటి? ఈ టపాకాయలు కాల్చడానికి సమయం సందర్భం లేదండి బాబు. చచ్చినోడు ముందు టపాస్తులు పేలుస్తున్నారు, దేవుడు ఊరేగింపులో టపాస్తులు పేలుస్తున్నాడు, ఏదైనా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చిన టపాస్తులు పేలుస్తున్నారు, బర్త్డే అయితే కేకులు కట్ చేసేటప్పుడు టపాస్తులు కాలుస్తున్నారు. ఎందుకు టపాస్తులు కాలుస్తున్నారో దూరంగా ఉండే వారికి ఎంత మాత్రము కాలుస్తూనే ఉన్నారు. కానీ ఇక టపాస్తులు కాల్చారు అనుకుందాం, విజయోత్సాహము. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఎప్పుడైతే రివ పైకి టపామని పేగిందో, బోర్రలు, మేళాలు, తాళాలు. ఏమి ఈ శబ్దం అంటే, యెఫ్తా మోయాబు సైన్యమును ఎక్కడికి తరమాలో అక్కడికి తరిమి విజయోత్సాహంతో యుద్ధము యెహోవాదే,
యెహోవాకి ఘనత మహిమ అనే స్వరము వినబడుతుంటే పొంగిన శరీరము సంతోషముతో పరవశించిన కుమార్తె, నా తండ్రి విజయుడై వస్తున్నాడని గుమ్మము దాటి బయటకు అడుగు పెట్టింది. అమ్మ ఆగు, మేము వస్తాం, అమ్మ ఆగు అనే మాట కూడా వినబడలే. ఎలా పరిగెడుతుంది? ఎక్కడికి పరిగెడుతుంది? ఈ గోడ దగ్గరికి కాదు, ఊరి వెలుపలకు పరిగెడుతుంటే అప్పుడు యెఫ్తా ఎవరిని చూశాడు? ఫస్ట్ తల ఎత్తి ఆయన చూశాడా? ఆయన చూడలేదు. మరి ఆయన మధ్యలో ఉంటాడు కదా, లేదా భుజాల మీద ఉంటాడు, లేదు నడుస్తుంటాడు కత్తి పట్టుకుని. ముందు సైన్యము, వెనక సైన్యం ఉంటుంది. ఇప్పుడు అంటున్నారు, అన్నా లేకపోతే నాయకుడా, సేవకుడా, పాస్టర్ గారు, అమ్మలు వస్తుంది నీకోసం, పాపగారు పరిగెట్టుకు వస్తున్నారంటే సడన్లీ షాక్ కొట్టిన కింద పడిపోయాడు. అంతే. ఏమైంది నీకు? ఇంతగా యుద్ధం చేశావు, ఎందుకు పడిపోయావు అంటే, నేను ఎందుకు పడ్డాను మీకు తెలియదు, నాకు మాత్రమే. ఏం చేశారు? అప్పుడు ఆయన అంటాడు, అయ్యో నా కుమారి, నాకెంత దుఃఖము కలిగించావమ్మా, నువ్వు లేకుండా నేను బ్రతకగలనా? అయినా సరే నేను యెహోవాకే మాట ఇచ్చాను, నీకు కాదు, నాకు కాదు. ఎవరికి ఇచ్చారమ్మా? నేను దేవునికి మాట ఇచ్చాను, నేను వెనుక తీయనని చెప్పేశాడు. ఇప్పుడు అమ్మాయి అంటుంది, నిజమా నాన్నగారు, మీరు నా విషయమై దేవునికి మాట ఇచ్చారా, మొక్కుకున్నారా? నేను సంసిద్ధంగా ఉన్నానంతే. దేవునికి స్తోత్రం. ఈనాడు ఎంతమంది ఉన్నారమ్మా దేవుని పని చేయడానికి? ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 14వ వచనం. Psalms 50:14. దేవునికి స్తుతి యాగము. ఎవరో ఒకళ్ళు చదవండి. మహోన్నతునికి దేవునికి స్తోత్రం. మొక్కుబడులు చెల్లించాలి అంటే ఒక చిన్న మాట, పాత నిబంధన పాఠంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనుషుడు, విశ్వాసులకు తండ్రి అనబడిన అబ్రహాము గారు కూడా ఇలాగే ఒక మంచి సమస్య వచ్చింది. 100 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టాడని సంతోషముతో పాలు విడిచిన వెంటనే ఆ బాబు కోసము పండగ చేశాడు. భోజనాలు, విందు, వినోదాలతో ఉన్నాడు. అక్కడ ప్రార్థన లేదు, అక్కడ ప్రభు మహిమ లేదు. మీరు చదువుకుంటే 23వ అధ్యాయం జెనసిస్ 23 ఫ్రమ్ ఫస్ట్ మీరు చదువుకుంటే అక్కడ అంటాడు, యెహోవా అబ్రహామును శోధించుటకు వచ్చాడు. అబ్రహామా, నా కుమారుడా, నువ్వెంత సంతోషంగా ఉన్నావు, నాకు నిన్ను చూస్తే కడుపు నిండిపోతుంది. నన్ను మరిచిపోయేవని దెప్పి పడవలేదు, కానీ నేను నిన్ను ఒకటి అడుగుతాను, అది నాకు ఇవ్వాలి అన్నాడు. అడగండి ప్రభువా, ఏం కావాలి? నీ ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా, అది కూడా ఏ బలి? దహన బలిగా అర్పించాలి, ఇస్తావా? అంతే. ఒక్కసారి ఆయనకి ఆశ్చర్యం వేసి ఏడ్చేశాడు, నేలను పడి దొర్లాడు. కారణం, అక్కడ శారమ్మ లేదు, ఇస్సాకు లేడు, ఓన్లీ 1 పర్సన్. ఎవరినైతే అడుగుతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ తండ్రి మాత్రమే అక్కడున్నాడు. ఇప్పుడు ఆ తండ్రి మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు నువ్వు ఇచ్చావు, మరలా ఈ బిడ్డను నువ్వు అడిగేస్తున్నావు. కొంత సమయము తనలో తాను అంతర్మదనం ఇవ్వాలా వద్దా? మాట తప్పాలా వద్దా? ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇట్లా తన్ను తాను ప్రశ్న మీద ప్రశ్న సతమతమై స్థిమితమును కోల్పోయి ఒక విశ్వాస నిబంధనకు వచ్చాడు. 100 ఏండ్ల వయసులో నాకు బాబునిచ్చిన నా దేవుడు మరలా నేను అడిగితే నాకు సంతానమును ఇవ్వగల సమర్థుడని నమ్మాడు. అంతే. ఆ నమ్మకమే ఇస్సాకును పిలిచి, నాన్న, మనము మోయాబు పర్వతము మీదకు వెళ్ళి దహన బలి అర్పించవలసిన వారము, సిద్ధపడు అన్నప్పుడు ఆ చిన్న కుమారుడు 5 years లేక 7 years బాబు తన తండ్రితో
ఓ ముచ్చటగా వెళ్ళి గాడిదెక్కాడు, లేక గార్ధ భవం ఎక్కాడు. వెళ్తున్నారు పర్వతాలు, ఊర్లు దాటి ఊరి బయట ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాక, నాన్నగారు బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల ఎక్కడా అని అడిగాడు. అప్పుడు తండ్రి ఏమన్నాడు? ఎవరైనా చెప్తారా? ఏమన్నాడమ్మా? యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. నీకు గొర్రె పిల్ల ఎందుకురా, వెళదాం పద. కట్టెలు తీసుకున్నాడు, బాబుని తీసుకున్నాడు, బొడ్లో కత్తి పెట్టుకున్నాడు. ఇప్పుడు పర్వతం ఎక్కి ఆ చిన్న చిన్న బుడ్డి బుడ్డి అడుగులు వేసుకుని, ఇస్సాకు ఇంకెంత దూరం ఎక్కాలి, ఇంకెంత దూరం ఎక్కాలి, నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అంటే ఆ బిడ్డను కూడా సంకనేసుకుని అబ్రహాము పర్వత శిఖరము మీదకు వెళ్ళి అక్కడ కట్టెలు పేర్చి లోపల కళ్ళ నిండా నీళ్లు. ఒకవేళ తండ్రి ఎందుకు ఏడుస్తున్నాడు అని ఇస్సాకుకు అనుమానం వస్తుందేమో. అనుమానం రాకుండా జాగ్రత్తగా చూసి మళ్ళీ అడిగాడు, గొర్రె పిల్ల ఎక్కడ? వెంటనే అబ్రహాము బాబును పట్టుకుని, ఆ గొర్రె పిల్లవు నీవే అని కట్టెల మీద పడుకోబెట్టింది. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు అని అనలేదు. ఏమన్నాడు ఇస్సాకు కూడా ఇక్కడ యెఫ్తా కుమార్తెలాగే, నిజమా నాన్న, నన్ను దేవునికి నువ్వు సమర్పించావా, నువ్వు మాట వెనకాడద్దు, నేను సిద్ధంగా ఉన్నాను, పద వెళ్దాం. ఏ బైబిల్ కాలేజీలో జాయిన్ చేస్తావు, నాకు వేదాంత విద్యను ఇప్పిస్తావు, నేను దేవుని సేవ చేస్తాను, దేవుని కొరకు నిలబెడతాను. అందుకే సువార్త ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది తల్లులు మీ బిడ్డలను దేవుని సేవకు సమర్పించాలనుకుంటున్నారు యెఫ్తా వలె? యెఫ్తాను దేవుడు అందుకని 50వ కీర్తన స్తుతియాగం చెల్లించే కుమార్తెగా, స్తుతులు చెల్లించే కుమారుడుగా ఇస్సాకు మారిపోయాడు. దేవుని స్వరము చెప్తుంది, నేను ఏర్పరచుకున్న వాని ప్రాణం నాకొద్దు, అతడు నా కొరకు కావాలంతే. అబ్రహమా, నీ కుమారుడును నా సేవకు సమర్పించు, అతనిని నేను ఎన్నుకున్నాను, అతని గర్భఫలమును నేను ఇసుక రేణువుల వలె ఆశీర్వదించబోతున్నాను. యెఫ్తా, నీ కుమార్తెని నేను ఏర్పరచుకున్నాను, ఆమెను నా పని కొరకు ప్రజల ముందు నీవు పంపించమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ధన్యత. ఎంతమంది కుమార్తెలు ఇలాగ దేవుని స్తుతియాగం చేస్తున్నారు, మొక్కుకున్న మొక్కుబడులు చెల్లించకుండా ఎంతోమంది. ఇక్కడ మన చర్చిలో నేను నేర్పలేదు, చాలా చర్చిలో మొక్కుబడి కానుకంటారు, సాక్ష్యం చెప్పినప్పుడు కానుకంటారు, తర్వాత దశమ భాగం అంటారు, కృతజ్ఞత కానుకంటారు, మొత్తం మీద తీసుకొచ్చి బల్ల మీద పెడతారు. సాక్ష్యం చెప్పే తల్లి కానుక పెడుతుంది, మొక్కుకున్న తల్లి తండ్రి కానుక పెడతారు. దేవుడు నా కష్టంలో నాకు ఇచ్చాడు, ఆయనకి ఇవ్వడానికి వచ్చి కానుక పెడతారు. ఇవ్వటం ప్రాముఖ్యం కాదు, నీ హృదయంలో దేవునికి స్థానం ఉండాలి. యెఫ్తా వలె. యెఫ్తా అంటున్నాడు, నేను యెహోవాకు మాట ఇచ్చాను, నేను వెనుకకు తీయలేను. ఏ మాటను? నేను ఆడిన మాటను నెరవేర్చాలంతే. నువ్వేమంటావమ్మా అంటే, యవనస్తురాలు, పెళ్లి కాలేదు. ఇప్పుడు ఈ పాప అంటుంది, ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారు? ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? నర్సింగ్ పిల్లలు పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఈ అమ్మాయికి పెళ్ళైందా లేదా? మీకు ఎవరికి అవ్వలేదు, మీరు యవన కుమార్ అంటే మీరే యవనస్తులు. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎవరమ్మాయి? నేను ఆడపిల్లలను అడుగుతున్నాను. పెళ్లి కాని వాళ్ళు అంటే ఈడొచ్చిన పిల్లలు, అదే కన్యకలు. కన్యకలు అంటే భవ్య, ఇందు, భావన, ప్రణతి, హెప్సి, రమ, రష్మ. చూపండి మీ చేతుల పైకి. పెద్ద హెప్సిబా. ఇక్కడ మీరందరూ కన్యకలేనమ్మా. కుమార్తెలు చేతుల పైకి ఎత్తండి. మీరే మీ చేతులు, తప్పేం లేదు, వినండి. పైకెత్తండి మీరందరూ. అదే పుట్టకొడుకుల్లాగా అక్కడే ఉన్నాయి చేతులు. చూడండి, మీరున్న ఈ యవన వయస్సును యేసయ్య కోరుకుంటున్నాడు. మీరెంత పవిత్రంగా ఉండాలంటే యేసయ్య అనుకుంటున్నాడు. వధువు కన్యకను కోరుకుంటున్నాడు, పెళ్ళైన వాళ్ళు కోరుకోవట్లేదు. ఆయన సమయం వచ్చినప్పుడు, ఎత్తబడేటప్పుడు సంఘము
వారిని వధువు కన్యక అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరు ఈ స్థితిలోనే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను మీ హృదయంలో ఆరాధించండి. విశేషమైన జ్ఞానం ఇస్తాడు, విశేషమైన ఆరోగ్యం ఇస్తాడు, విశేషమైన ఆశీర్వాదంతో కూడిన ఐశ్వర్య ధన ఘనతలను ఆయన మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు దీవించబడాలి. మీరు ఎక్కడ నిలబడినా మీరు దీవించబడాలి. మీరు 100 మందిలో ఉన్న మీరు ప్రత్యేకంగా కనబడాలి. కారణం క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని రాకడ కొరకు మనం ఎలా ఉండాలి? అపవాది అయిన సాతాను గర్జించు సింహమే వల్లే వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహమే వల్లే వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన మన అండ, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యుద్ధమో. హల్లెలూయా, హల్లెలూయా. యెఫ్తా నాయకుడు, న్యాయాధిపతి, మంచి యుద్ధ వీరుడే, కానీ దేవుని మాటను నెరవేర్చిన ఒక మంచి మాదిరి అయిన విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. అది నీవై ఉండాలి, అది మనమై ఉండాలి. మనం కూడా దేవుని మీద ఆధారపడదాం. మన బిడ్డలను దేవుని పాదాల దగ్గర మోకరించి వారికి ప్రార్థన చేయటం నేర్పుదాం. వారు మనుషుల మీద కాదు, దేవుని మీద ఆధారపడి జీవించడం. యెఫ్తా కుమార్తె అది అడిగింది, నాన్నగారు నన్ను నీవు దేవుని పనికి అప్పగించాలనుకుంటున్నావా? అయితే నేను కూడా దేవుని పనికి ఇష్టపడుతున్నాను, వయసులో ఉన్నాను కదా, నాకు కొన్ని రోజులు అవకాశం ఇస్తే నేను ఏకాంతముగా నేను నాతో ఉన్న మిగుల యవనస్తులైన కుమార్తెలమందరము ఒక స్థలములో ఒక ఇంటిలో చేరి ఇంద్రియ నిగ్రహాలను కలిగిన ఆత్మను దేవుడు మాకిచ్చే వరకు మేము ప్రార్థన చేసుకునే అవకాశము ఇప్పించమని ప్రార్థన చేసింది. కనుగో ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఏసేపు వలె దిగంబరిగానైనా పాపములో పడను, దిగంబరిగానైనా బయటికి పారిపోతానని బట్టలు వదిలేసి మొండెములతో పారిపోయాడు. పాపము చెయ్యలేదు. అది ఏసేపుకు దేవుడిచ్చిన బలమైన ఇంద్రియ నిగ్రహ శక్తి. ఇక్కడున్న యవ్వన కుమారులు కుమార్తెలు ఎవరైనా సరే యెఫ్తా కుమార్తె వలె మీరు కూడా బలమైన ప్రార్థనా శక్తి మీరు గలవారిగా ఉండాలి. విమర్శించే ఆత్మ మీకొద్దు, వేలు చూపు అస్సలొద్దు. నాకు అది ఇది కావాలని అమ్మా నాన్న మీద ఆధారపడద్దు. నీవు విశ్వాసము గలదానివి, దేవుడే నీకు సహకార్యం తెలిసినప్పుడు ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. ఆయనను అడిగి పుచ్చుకోవటం నేర్చుకో. ప్రార్థన చేయి, దేవుడు నీ కోసం సిద్ధపరుస్తాడు. దేవుడు ఏది కావాలంటే అది ఇస్తాడు. కానీ మనం అడగడానికి మనం ఎంత మాత్రము ఇష్టపడం. నీకు మంచి భర్త కావాలా? ఎప్పుడన్నా ప్రార్థన చేసావు? ఒక అరగంట సమయం తీసుకుని నువ్వు చదివే చదువు ఒక మంచి ప్రయోజనకరమైనది ఉండాలనుకుంటున్నావా? ఎప్పుడైనా ఒక అరగంట సమయం ఇచ్చి ప్రార్థించావా? ఎగ్జామ్స్ వస్తున్నాయా? ఇప్పుడు ఎందుకమ్మా పుస్తకాలు ఇలా ఇలా పేజీలు తిరిగేస్తారు, అది ఎక్కడుంది ఇది ఎక్కడున్నాయి? ఒకవేళ నీ ప్రిపరేషన్ నీకు ఉండొచ్చు, కానీ నీలో ఉన్నవాడు నీకంటే శక్తిమంతుడు, ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు, ఆయన నీకు పరీక్షకు సహాయం చేసేవాడు. నువ్వు రాసిన ప్రతి పరీక్ష పాస్ అయ్యి నువ్వు గొప్ప సాక్ష్యం చెప్పే అవకాశం ఇచ్చేవాడు యేసయ్య నీలో నీతో ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకో. ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? జాబు అవకాశం కోసం చూస్తున్నావా? లోన్ కోసం చూస్తున్నావా? వ్యవసాయం కొరకు చూస్తున్నావా? వ్యాపారం చేస్తున్నావా? నువ్వు ఏమి చేసినా, ఏది అడిగినా
నీవు అనే నీ విశ్వాసంతో ఒక్క గంట దేవుని సన్నిధిలో ప్రార్థించావా? పిల్లల కొరకు సాక్ష్యం ఇచ్చే తల్లివే, అదే బిడ్డల కొరకు ఒక గంట ప్రార్థన చేయాలి. ఇక్కడున్న ప్రతి తల్లి, పిల్లలు ప్రయోజకత్వం కొరకు ఆలోచించే తండ్రులే మీరు, మీ బిడ్డల కోసం సమయం మెరుగుక నిత్యము ప్రార్థించే కుటుంబముగా మీరు మారాలి. అప్పుడే దేవుడు మిమ్మలను తలగా ఉంచుతాడు, తోకగా ఎంత మాత్రము ఉంచడు. యెఫ్తా వలె మారి దేవునికి మాట ఇచ్చి మాట నెరవేర్చే విశ్వాసిగా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలి. అభిషేకము దిగవచ్చునుగాక, అగ్ని దిగవచ్చునుగాక. పరిశుద్ధాత్మ దేవుని స్పర్శ ఇప్పుడే మీకు అందరికీ విడుదల చేస్తున్నానంత. నిలబడి దేవుని కొరకు పోరాడదాం. నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు మనం పోరాడదాం. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం నిలబడి ఆయనను స్తుతించే వారిగా ఉండాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానముకు మించిన సర్వోన్నతమైన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారి వలన మీ హృదయములకు మీ తలంపులకు సదా కావలి ఉండి కాపాడునుగాక. ఆమేన్. కానుక పాట.